అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఐ న్యూస్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు వార్తలు చదువుతున్నది బాచీరావు. వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం. P4 అంటే చేయూత ఇథనాల్ ప్లాంట్తో పర్యావరణానికి మేలు. నెల్లూరు జిల్లాలో 3 ప్రాజెక్టులకు సీఎం ప్రారంభోత్సవం. GST 2పై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. విశాఖలో 87,520 కోట్లతో దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్. నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం. త్వరలో దేశవ్యాప్త ప్రత్యేక ముమ్మర సవరణ. తొలి దశలో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో. 105 ఏళ్ల మహిళకు తుంటి చికిత్స. 24 గంటలోనే నడిచినటువంటి వృద్ధరాలు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన శస్త్రచికిత్స. ఫిలిప్పీన్స్ను వణికించిన భారీ భూకంపం. మొదట శుక్రవారం ఉదయం 7.4 తీవ్రతతో మొదటి భూకంపం నమోదు అయింది. రెండవది 6.9తో రిక్టర్ స్కేల్పై నమోదు అయింది. 4 జిల్లాల్లో ధనధాన్య కృషి యోజన నేడు ప్రారంభించనున్న ప్రధాని. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభత రుణాల కనుగొనే లక్ష్యంగా 6 ఏళ్ల పాటు అమలులో ఉండేటటువంటి దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమల్లో ఉండే ఈ పథకము ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపిక అయ్యాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నిరంతరము చూస్తూ ఉండండి బాచీరావు ఏఐ న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.